గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రానికి మొంతా ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం సోమవారానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 28న కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందంది. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మొంతా ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారినందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను ప్రభావంతో నేటి నుంచి 29 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని శాఖలు ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. సహాయక చర్యల్లో భాగంగా 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ ను రద్దు చేస్తున్నట్లు తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుపాను సహాయ పునరావాస చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం 17 జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నియమించింది. తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లి జిల్లా కలెక్టర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని వారికి నిర్దేశించింది. జోనల్ ఇన్ఛార్జ్ అధికారులుగా అజయ్ జైన్, ఆర్పి సిసోదియాలకు బాధ్యతలు అప్పగించింది. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలను వదిలి వెళ్లొద్దని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారిని వెంటనే వెనక్కి రప్పించాలని సూచించింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఆర్ఎండ్బీ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ప్రయాణికులకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా, రోడ్డు ప్రమాదాలకు తావివ్వకుండా ముందుగానే అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వైద్యారోగ్య శాఖ సన్నద్ధతపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మొంతా తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపాను ముందస్తు సన్నద్ధత సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. డివిజన్ స్థాయిల్లో ఆర్డీఓలు, మండలాల్లో తహసీల్దార్లు ఇన్సిడెంట్ కమాండర్లుగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించిన కలెక్టర్ తుపాను ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లు, స్తంభాలను తొలగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.